హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. చూస్తున్నారు కదా, తెల్లవారు ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మా అత్తయ్య గారు చనిపోయారని. సో ఆమె చనిపోయిన తర్వాత మా రిలేటివ్స్ అందరూ కూడాను మాకు వాళ్ళ ఇళ్లలో అడుగు పెట్టించడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ముహూర్తం అయితే పెట్టుకున్నారు. సో ఈరోజు అయితే మేము వైజాగ్ వెళ్తున్నాము మా చిన్నాడపడుచు వాళ్ళ ఇంటికి. మా ఇంటి నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి మధ్యలో మాకైతే ఇలా రైల్వే గేట్ వస్తుంది మధ్యలో. సో ప్రజెంట్ అయితే ట్రైన్ వస్తుందని గేట్ వేసేసాడు. అక్కడ వెయిట్ చేసి ఇప్పుడైతే వెళ్తున్నాం. చూడండి, చాలా పొద్దున్నే వెళ్తున్నాము. ఇంకా స్టేషన్కి వచ్చేటప్పటికైతే టైం 5 అవుతుంది. మేము ఎప్పుడో పొద్దున్నే లేచామన్నమాట. ఇంకా పిల్లలు అందరం కూడా కలిసి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా వచ్చేసి మార్నింగ్ 9 o'clock అంటూ వాళ్ళ ఇంటికి రీచ్ అవ్వాలి. అందుకని మేము ఇలా ఎర్లీ మార్నింగే ట్రైన్కి అయితే బయలుదేరాము. ఇదిగోండి, వైజాగ్ అయితే వచ్చేసాము. వైజాగ్ స్టేషన్లో అయితే చూడండి ఎంత పెద్ద ఫ్యాన్ ఉందో. ఫ్యాన్ రెక్కలు ఎంత పెద్దగా ఉన్నాయో చూస్తే నాకు భలే గమ్మత్తుగా అనిపించింది. ఇంకా అలానే క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఈ వీడియోలో మీకు మెయిన్గా చెప్పాలనుకునేది ఏంటి అంటే, మా చిన్నాడపడుచు వాళ్ళు వైజాగ్లో కనకమహాలక్ష్మి గుడి దగ్గరనే ఉంటారండి. సో ఆ గుడి కూడా మీకు చూపించినట్టు ఉంటుందని ఈ వీడియో అయితే తీశాను. ఇదిగోండి, గుడిలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఈ ఆర్చ్ లోపల నుండి వెళ్తే గుడి, ఇలానే ఇటు సైడు అటు సైడు గుడికి సంబంధించిన పూల కొట్లు, చీరలు అన్నీ, ఇంకా దేవుడికి సంబంధించినవి అన్నీ కూడా ఇలా అమ్ముతూ ఉంటారనమాట. ఇలా లోపలికి వెళ్తూ ఉండాలి. గుడి వెనకనే వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా గుడి దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇదిగోండి, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి అమ్మవారి గుడి అనమాట. బ్యాక్ సైడ్ అమ్మవారి గుడి ఉంటుంది. అలానే ఈ గుడిలో ఒక స్పెషాలిటీ ఏంటంటే నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా అన్నదానం అయితే జరుగుతుందనమాట. దీని బ్యాక్ సైడే మా ఆడపడుచు వాళ్ళు ఉన్నారు. ఇలా షార్ట్కట్లో సందులో నుండి వెళ్ళిపోతే కూడా వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. కానీ క్యాబ్ వెళ్ళదు కాబట్టి మేము ఇలా చుట్టూ తిరిగి ఇప్పుడైతే వస్తున్నాము. ఇదిగోండి, ఇటు సైడ్ అయితే ఇలా వెళ్తే ఇంకా వెనక ఇల్లులు ఉంటాయి. చాలా బాగుంటాయి. ఇక్కడ సందుల్లో ఇల్లులు ఇరుకిరుకుగా ఉంటాయి అన్నమాట. అలానే గుడి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఎనీ టైం మనకి చక్కెర పొంగలి, పులిహోర ప్రసాదం కూడా అవైలబుల్గా దొరుకుతూ ఉంటుంది. సో చూసారు కదా, ఈ సందులోకి వెళ్తే మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది.